హలో అందరికీ. ఈరోజు నేనైతే డైట్ గురించి మాట్లాడుతున్నానండి. ఆ డైట్ యూట్యూబ్లో అయితే డైట్ గురించి ఎన్ని వేల వీడియోలు ఉన్నాయో. ఒకళ్ళేమో రా ఫుడ్ మంచిదంటారు, ఒకళ్ళేమో మిల్లెట్స్ మంచిదంటారు, ఒకళ్ళేమో రైస్ తినకూడదంటారు, ఇంకొకళ్ళేమో రైస్ తినొచ్చు అంటారు. కొంతమంది మిల్లెట్స్ మంచివి అంటారు, మరికొంతమంది రైస్ మంచిదంటారు, కొంతమంది చపాతీలు మరీ మంచిదంటారు. ఈ కన్ఫ్యూజన్లో జనాలు ఏది తినాలి ఏది తినకూడదు అనేది అర్థం కాకోకుండా పోయింది. కాకపోతే మనం మొదటి నుంచి మనం ఏం తింటున్నామో, ఏ ఫుడ్ తింటున్నామో ఆ ఫుడ్నే కంటిన్యూ చేయాలని నేనైతే అంటాను. నేను కూడా అదే కంటిన్యూ చేస్తాను. చిన్నప్పటి నుంచి రైస్ తిని పెరిగాము, ఆ రైసే తింటాము. కాకపోతే క్వాంటిటీ తగ్గించుకుని ఒక కప్పు రైస్ అయితే 2 కప్పులు కర్రీ పెట్టుకుని తినండి. నెక్స్ట్ మనము ఏం చేయాలి అని అంటే మధ్యలో వాటర్ తాగడము, ఏవైనా ఫ్రూట్స్ తీసుకోవడము. ఫ్రూట్స్ కూడా సీజనల్ ఫ్రూట్స్ అండి. అన్నిటికంటే జామకాయ చాలా మంచిదండి. జామకాయ ఒక్కటి తిన్నా చాలండి, డైజెషన్ బాగుంటుంది, ఫ్రీ మోషన్ అయితే అవుతుంది, చాలా బాగుంటుందండి. మధ్యలో వాటర్ తీసుకోవడం, మజ్జిగ తీసుకోవడం, ఇలా చేయండి. నెక్స్ట్ ఈవినింగ్ మీరు ఏది తిన్నా కూడా డిన్నర్ అయితే 6 లోపే కంప్లీట్ చేసేసేయండి. మనం ఎప్పుడూ కూడా మనం తీసుకున్న ఆహారము మనకు శక్తిగా మారాలి కానీ ఫ్యాట్గా మారకూడదు. మనం ఏం చేస్తామంటే మనం చేసే పని ఏంటంటే చేయగానే మంచం ఎక్కేసేసి పడుకుంటాం వల్ల ఏమైద్ది అని అంటే అది మనకి ఫ్యాట్గా మారుతుంది. అదే మనము పడుకునేటప్పటికి ఒక 4 అవర్స్ గ్యాప్తో చేసేసి ఉన్నామనుకోండి, మనం అటు ఇటు తిరగడం వల్ల ఆ ఆహారం అంతా కూడా డైజెషన్ అయిపోతుంది, తేలికగా అరిగిపోతుంది, అది మనకి ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఇలా చేయండి. నేనైతే అదే ఫాలో అవుతున్నాను. అందరూ కూడా మ్యాక్సిమం మీరు చిన్నప్పటి నుంచి మీ తాత ముత్తాతలు కానీ, మీ అమ్మ నాన్నలు కానీ ఎవరైనా సరే ఎవరు ఏ ఆహారం తీసుకునేవాళ్ళో అదే ఆహారాన్ని కంటిన్యూ చేయండి. అంతేగాని వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మిల్లెట్స్ తినడము, ఇంకా వేరే పచ్చి కూరగాయలు తినడము ఇలాంటివి అయితే చేయకండి. ఎందుకు అని అంటే మన డైజెషన్ సిస్టము అనేది మన జీన్స్ని బట్టి అమరి ఉంటుంది. కాబట్టి మన పెద్దవాళ్ళు అంటే మన పూర్వీకులు ఏం తిన్నారు మనం కూడా అదే తింటూ ఉన్నాము. కాకపోతే దీంతో పాటు కొంచెం వాకింగ్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం చేస్తే మనకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏంటి అని అంటే యూట్యూబ్లో బాగా వైరల్ అవుతున్నది ఏంటి అంటే ఏం డైట్ అంటే వినీలా గారి డైట్. ఆ డైట్ని సెలబ్రిటీస్ అందరూ కూడా ప్రమోట్ చేశారు. ప్రతి ఒక్కరూ చెప్పారండి. సీరియల్ యాక్టర్స్ అయితే మరీ చెప్పారు, అందరూ చెప్పారు. ప్లీజ్ అది మీరు పాటిస్తేనే చెప్పండి, పాటించకపోతే చెప్పకండి దయచేసి. పాటించి మేము అంత వెయిట్ లాస్ అయిపోయాం, ఎంత వెయిట్ లాస్ అయిపోయాం అనేసి అది అందరికీ ఒక డైట్ ఎలా సెట్ అయిందండి? ఆవిడ అందరికీ అదే డైట్ చెప్పడం. ఒకళ్ళకి ఒకటి అంటే వాళ్ళ మెటబాలిక్ రేట్ని బట్టి, వాళ్ళ శరీర నిర్మాణాన్ని బట్టి, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి డైట్ అనేది ఇవ్వాలండి. కానీ ఈవిడ మార్నింగే ఏంటంటే పొద్దున్నే లేవగానే వాటర్ తాగాలంట, తర్వాత ఒక 2 బాదం పప్పులు, ఒక వాల్నట్టు, ఒక డేటు, నెక్స్ట్ చిన్న కర్బూజా మొక్క కానీ యాపిల్ మొక్క కానీ ఏదో ఒక మొక్క, చిన్న క్యారెట్, ఇవిను నానబెట్టిన నట్స్ అంటే ఏంటి అంటే ఇవండి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అవి కూడా చిన్న చిన్న స్పూన్లు అండి. ఇవన్నీ తింటూ ఉంటుందంటే అదంతా వేసి మిక్సీలో వేసేసేసి వాటర్ కలిపి అది తాగడం అంటండి. అది బ్రేక్ఫాస్ట్ అంటే దీనివల్ల ఆకలి అనేది ఉండదు, చాలా బాగుంటుంది అని అంటున్నారు. అది అరగకోకుండా కూడా ఉంటుందండి. అందరికీ నట్స్ అనేది అరగదండి. అందరికీ ఒకే డైట్ ఎలా పనిచేస్తుందండి? ఆవిడ అలా చెప్పారు. మధ్యాహ్నం ఏమో 2 స్పూన్స్ బ్రౌన్ రైస్ అంటే చిన్న పిల్లలకు కూడా సరిపోదండి అది. 2 స్పూన్స్ బ్రౌన్ రైసు, కర్రీ, అలా ఏవో 2 కర్రీలు, అవి ఏవో ఆయిల్ లేకుండా అది కూడా కౌ ఘీ వేసుకుని చేసుకోవాలని చెప్తున్నారండి. సెలబ్రిటీస్ చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు. నెక్స్ట్ సాయంత్రము ఒక రాగి దోశ కానీ, లేకపోతే ఏదో ఇవి ఉన్నాయి కదండి గ్రీన్ పీస్, అవి ఆ గ్రీన్ పీస్లో కొంచెం వేసేసి అదే ఉడకపెట్టి కొంచెం వేపేసేసి దాంట్లో క్యాలీఫ్లవర్లో ఇవి వేసి అది తింటామంట. మధ్యలో వాటర్ తాగడం అంట. ఏంటో అసలు ఆ డైట్ అనేది నాకు అర్థం కాలేదు. కాకపోతే అందరూ చేస్తున్నారు. కొత్తగా మొన్న మధ్య లైవ్లోకి వచ్చారు పెరుగు పచ్చడి ఆంటీ గారు. పెరుగు పచ్చడి ఆంటీ ఆవిడేం చేశారంటే ఏకంగా కేజీలు 40 కేజీలు కేజీలు తగ్గిపోయాను నేను, చాలా బాగా చేశాను ఏంటి అని చెప్పారు. చాలా మంచి డైటు అని చెప్పారు. నెక్స్ట్ ఆవిడ 45 ఎంతో తగ్గానన్నారండి. 40 45 తగ్గానన్నారు. తగ్గాను నేను అని ఆవిడకి సన్మానం కూడా చేశారు. డాక్టర్ వినీలా గారు అంటున్నారు. డాక్టర్లు ఎలా అయ్యారండి వీళ్ళు? ఆవిడ డైటీషియన్, అంతవరకే, డాక్టర్ అయితే కాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా
యూట్యూబ్‌లో వచ్చే ప్రతిదీ చూసి అది చేయాలనుకుంటాం, వెయిట్ లాస్ అవ్వాలనుకోవటం చేయకండి. దయచేసి చిన్నప్పటి నుంచి మీరు ఏది తిన్నారో దాన్నే ఫాలో అవ్వండి. ఇప్పుడు అనొచ్చు మీరు, "ఏవండీ మాకు షుగర్ ఉంటే మేము ఎలా కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఎలా తీసుకోవాలి? ఏంటి?" అదే చెప్తున్నాను కదా! లిమిట్‌గా తీసుకోండి. ఏదైనా సరే లిమిట్‌గా తీసుకోండి. చక్కగా లిమిట్‌గా తీసుకోవటం, కాసేపు ఎక్సర్సైజ్ మీరు చేయగలిగింది. వాకింగ్ అయితే వాకింగ్, యోగా అయితే యోగా, ఏదైతే అది చేయండి. చక్కగా హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉందామండి. అంతేగాని పిచ్చి పిచ్చి డైట్‌లు చేసి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. నమస్తే అండి.